హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ అరోగెంట్ హస్బెండ్. సూరజ్ లోపలికి వెళ్ళాడు. అమూల్యను చూడాలనిపించి దేవ్ రూమ్ వైపు వెళ్ళాడు. ఓరగా తెరిచి ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి చూసిన సూరజ్ దేవ్ హర్షను చూసి బిగుసుకుపోయాడు. అమూల్య నిద్రపోతుంటే హర్షపై కూర్చుని హర్షతో గొడవ పడుతున్నారు. ఉషో, వీళ్ళకి మళ్ళీ ఏమో వచ్చింది. రే, ఇప్పుడే కదరా చెప్పాను, గంట కూడా కాలేదు, మళ్ళీ గొడవ పడుతున్నారు అని అరిచాడు. అసలు మళ్ళీ ఎందుకు గొడవ పడుతున్నారు అని అసహనంగా అడిగాడు. నేను అమూల్యతో ఉంటాను అంటే వీడు ఒప్పుకోవడం లేదు అని కోపంగా చెప్తాడు హర్ష. నువ్వు మర్యాదగా నా ఇంటి నుండి వెళ్ళిపో, లేదంటే నేనే మెడపట్టి బయటకు గెంటించాల్సి వస్తుంది సీరియస్గా చెప్తాడు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటా, ఏం చేస్తావు? అదే సీరియస్గా అడిగాడు. రేయ్, ఆ పిల్లని ప్రశాంతంగా పడుకోనివ్వరా? నాతో రండి అని ఇద్దరిని బలవంతంగా రూమ్లో నుండి బయటకు తీసుకొచ్చాడు. ఇద్దరు సూరజ్ చేతులను విసురుగా వదిలించుకొని సూరజ్ను సీరియస్గా చూస్తారు. తన రూమ్లోకి మీరిద్దరూ వెళ్ళకండి, తనని రెస్ట్ తీసుకొనివ్వండి. హర్ష ఏదో చెప్పేలోగా తన ఫోన్ రింగ్ అవుతుంటే పాకెట్లో ఉన్న ఫోన్ తీసి చూశాడు. వాళ్ళ డాడీ ఫోన్ చేస్తుంటే ఈయనొకడు నా ప్రాణానికి అని విసుగ్గా అనుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. హర్ష, ఎక్కడున్నావు అని సీరియస్గా వినిపించి నరేంద్ర గారి వాయిస్కి, ఏమైంది డాడీ, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నీతో మాట్లాడాలి అర్జెంటుగా, ఇంటికి రా అని ఫోన్ కట్ చేశారు. నరేంద్ర గారు ఫోన్ చేసినప్పుడే దేవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హర్ష అమూల్య దగ్గరికి వెళ్ళి తన తల నిమిరి దుప్పటి సరిగ్గా కప్పి వచ్చేశాడు. హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న సూరజ్ దగ్గరికి వచ్చి తన్ని జాగ్రత్తగా చూసుకో అని డోర్కి ఆనుకొని నుంచున్న దేవుని చూస్తూ చెప్పాడు. ఇప్పటి నుండి వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోవడం ఖాయం అనుకొని సరే అని చెప్తాడు. హర్ష వెళ్ళిపోయాక దేవ్ అమూల్య దగ్గరికి వెళ్తూ సూరజ్ని వెళ్ళిపోమని చెప్పి సూరజ్ వెళ్ళాక మెయిన్ డోర్ క్లోజ్ చేసి తన రూమ్కి వెళ్ళాడు. అమూల్యకి కొంచెం దూరంలో పడుకొని తన్ని చూశాడు. నువ్వు మా అమ్మలా ఉన్నావు, కానీ మా అమ్మకి జరిగినట్టు నీకు జరగకుండా చూసుకుంటాను. ఈ ప్రాసెస్లో నువ్వు బాధపడవచ్చు అనుకుని అమూల్యను చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. హర్ష వాళ్ళ డాడీ ఎందుకంత సీరియస్గా ఉన్నాడో అర్థమవ్వక కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. తను వెళ్ళేసరికి నరేంద్ర గారు, హర్ష తల్లి సునీత హాల్లో కూర్చుని ఉన్నారు. ఏమైంది డాడ్, సీరియస్గా రమ్మని ఫోన్ చేశారు అని అడుగుతాడు. నరేంద్ర లేచి హ్యాపీ బర్త్డే మై డియర్ సన్ హక్ చేసుకొని విష్ చేస్తారు. హర్ష షాక్ అయ్యి ఫోన్ ఓపెన్ చేసి డేటు టైం చూస్తాడు. 12:30 చూపిస్తుంది. డాడ్, ఈరోజు నా బర్త్డే అని నాకు గుర్తులేదు. థ్యాంక్స్ డాడ్. హ్యాపీ బర్త్డే కన్నా అని సునీత విష్ చేస్తుంది. థ్యాంక్స్ మామ్ అని ఆవిడని హక్ చేసుకుంటాడు. పార్టీ ఎలా జరిగింది అని అడిగితే హర్షకి కాలేజీలో జరిగింది గుర్తొచ్చింది. బాగానే జరిగింది అని చెప్పి గుడ్ నైట్ డాడ్, మార్నింగ్ మాట్లాడతా అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఏమైంది వీడికి, సడన్గా డల్ అయిపోయాడు? పార్టీలో అలసిపోయి ఉంటాడు. రండి, ఇప్పటికే లేట్ అయింది అని చెప్పి ఆవిడ వాళ్ళ గదికి వెళ్తుంది. ఆయన ఆలోచిస్తూ ఆవిడ వెనకే వెళ్ళారు. కీర్తికి సూరజ్ సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం వల్ల అమూల్య ఫాదర్కి ఫోన్ చేసి అమూల్య తనతో ఈ నైట్ మా ఇంట్లో ఉంటుంది అని చెప్తుంది. లేట్ అయితే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాను అని అమూల్య ముందే చెప్పడం వల్ల ఆయన ఓకే అన్నారు. ఈ విషయం సూరజ్తో చెప్పి తన ఫాదర్ రావడంతో ఇంటికి వెళ్ళిపోయింది. ఎప్పటిలానే 5కి మెలకు వచ్చిన దేవ్కి పైకి లేవాలని చూశాడు. కానీ తనపై ఏదో బరువు ఉన్నట్టు అనిపించింది. పూర్తిగా కళ్ళు తెరిచి చూసేసరికి అమూల్య తన పైకి ఎక్కి ముద్దుగా పడుకొని ఉంది. చిరునవ్వుతో తన్ని చూసి నుదుటిపై ముద్దు పెట్టుకుని గుడ్ మార్నింగ్ అని చిన్నగా చెప్పాడు. లేచి జాకింగ్కి వెళ్ళడానికి బయట గార్డెన్లో పుషప్స్ తీయడం మొదలుపెట్టాడు. గంట చెమటలు చిందించి రూమ్కి వచ్చాడు. తను వచ్చేసరికి ఇంకా అమూల్య నిద్రపోతూ ఉంది. టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి తన డ్రెస్ కబోర్డ్లో చూసుకుంటున్నాడు. ఇంతలో అమూల్య గట్టిగా అరిచిన అరుపుకి కంగారుగా వెనక్కి తిరిగాడు. అమూల్యకు మెలకువ రావడంతో మెల్లగా లేచి కూర్చుంది. ఒక పక్క చెంప నొప్పి పుడుతుంటే మళ్ళీ తలనొప్పి అనిపించింది. నుదుటిపై చేయి పెట్టి తడుముకోగానే దేవ్ కట్టిన కట్టుక తగిలింది. వెంటనే రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి ఉలిక్కిపడి చుట్టూ గమనించింది. తను కింగ్ సైజ్ బెడ్పై ఉంది. రూమ్లో వస్తువులు పెద్దగా లేకపోయినా ఆ రూమ్ తనకి లగ్జరీగా అనిపించింది. సౌండ్ రాగానే అటు సైడ్ చూసింది. ఎవరో అబ్బాయి టవల్తో అటు తిరిగి ఉన్నాడు. వెంటనే భయంతో గట్టిగా అరిచింది. దేవ్ అమూల్య అరుపుకి కంగారుగా వెనక్కి తిరిగాడు. అమూల్య 2 చేతులు మొహంపై పెట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. ఏయ్, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అమూల్య దగ్గరికి వచ్చి కంగారుగా అడిగాడు.
అమూల్య ఫేస్పై చేతులు తీయకుండా నన్ను ఏం చేయకండి, నన్ను వదిలేయండి అని దేవ్ పట్టుకుంటుంటే తోసేస్తూ గట్టిగా అరుస్తుంది. దేవ్ ఎంత చెప్పినా దేవ్ మాటలు వినపడడం లేదు. కోపం వచ్చి ఏయ్ గుమ్మడి కళ్ళు తెరువు అని సీరియస్గా అనగానే గుమ్మడి అన్న పిలుపుకి మెల్లిగా భయం వదిలి కళ్ళు తెరిచి చూసేసరికి దేవ్ టవల్తో కనిపించాడు. మళ్ళీ కళ్ళు మూసేసింది. తన్ని చూసి వెంటనే కళ్ళు మూయడంతో ఏయ్ మళ్ళీ ఎందుకు కళ్ళు మూసుకున్నావు చిరాగ్గా అడిగాడు. మీ మీరు బట్టలు వేసుకోలేదు అని ఒక్కో మాట తడబడుతూ కళ్ళు తెరవకుండానే అంది. దేవ్ తనని ఒకసారి చూసుకొని అమూల్య అన్నదానికి చిన్నగా నవ్వుకొని డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు. దేవ్ వెళ్ళడం అడుగుల చప్పుడు తెలియడంతో కళ్ళు తెరిచింది. తను దేవ్తో ఎందుకు ఉంది, తనకేమైంది అని టెన్షన్ అని డ్రెస్సింగ్ అద్దం ముందు నిలబడి తన్ని చూసుకుంది. అనిల్ చెంపపై కొట్టగానే తలకి తగిలిన చోటు చూసుకుంది. నుదుటిపై కట్టుగట్టి ఉంది. తన్ని చెక్ చేసుకుంది. వాళ్ళు తన్నేం చెయ్యలేదు అని అర్థమైంది. కానీ ఇక్కడ ఎందుకు ఉన్నా ఇది దేవ్ సార్ ఇల్లా అని ఆలోచిస్తూ నిలబడిపోయింది. దేవ్ డ్రెస్ వేసుకొని వచ్చేసరికి అమూల్య అద్దం ముందు నిలబడి ఏదో ఆలోచిస్తూ కనబడింది. నీ కోడి బ్రెయిన్తో ఏం ఆలోచిస్తున్నావు అన్న దేవ్ మాటలకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అది అది నేను నేను నువ్వు చెప్పేసరికి రాత్రి అయిపోతుంది. అక్కడ టేబుల్పై కవర్లో డ్రెస్ ఉంది, ఫ్రెష్ అయ్యిరా. అమూల్యకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ తన్ని తాను చూసుకుంది. జుట్టు రేగిపోయి కళ్ళకున్న కాటుకు చెదిరిపోయి అమూల్య చీరపై రక్తపు మరకలు ఉన్నాయి. ఇంకేం ఆలోచించకుండా శుభ్రంగా తలస్నానం చేసి దేవ్ తెచ్చిన డ్రెస్ వేసుకుని వచ్చింది. అద్దం ముందు నిలబడి హెయిర్కి తన రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని స్నానం చేసి ముందు చేతికి పెట్టుకున్న స్టిక్కర్ పెట్టుకుని అద్దంలో చూసుకుంది. తను డైలీ వేసుకునే డ్రెస్ లా ఉండడంతో ఇబ్బంది అనిపించలేదు. తను విప్పిన చీర ఫోల్డ్ చేసి దేవ్ తెచ్చిన డ్రెస్ కవర్లో పెట్టుకుని బయటకు వచ్చింది. పట్టీల సౌండ్కి హాల్లో కూర్చున్న దేవ్ తలెత్తి చూశాడు. తను తెచ్చిన డ్రెస్లో విరిసిన గులాబీలా ఉన్న తన్ని చూడగానే తన ఏదో తీయని అనుభూతి కలిగింది తన మనసులో. తన జుట్టులో నుండి నీళ్లు కారడం గమనించి ఏయ్ తలకి దెబ్బ తగిలినప్పుడు హెడ్ బాత్ చేయడం అవసరమా అని సీరియస్ అయ్యాడు. చిరాగ్గా ఉందని చేశాను అని బెదురుగా అంది. ఏమనుకున్నాడో నీకు కాఫీ పెట్టడం వచ్చా అని అడుగుతాడు. తనకి తెలుసు వాళ్ళ ఇంట్లో తనే వంట చేస్తుంది అని. తెలియనట్టు అడిగాడు. వచ్చు అనగానే నాకు ఒక కాఫీ, అలాగే నువ్వు కాఫీ టీ ఏది తాగితే అది తెచ్చుకో అని ఫోన్ చూసుకోవడంలో పడిపోతాడు. అమూల్య కిచెన్లోకి వెళ్ళి మొత్తం చూసింది. కాఫీ, టీ, షుగర్, సాల్ట్ ఇలా డబ్బాపై వాటి పేర్లు రాసి ఉండడం వల్ల కనుక్కోవడం ఈజీ అయింది. ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ తీసి కాఫీ చేసి దేవ్కి తీసుకెళ్ళింది. దేవ్ అమూల్య రాగానే కాఫీ పక్కన పెట్టి అమూల్యను తన పక్కన కూర్చోబెట్టి తడిచిన కట్టు తీసి మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. దేవ్ అమూల్య కళ్ళలోకి ప్రేమగా చూస్తూ కట్టు కొడుతున్నాడు. అమూల్య దేవ్ కళ్ళలో కనిపిస్తున్న ఫీలింగ్ కోపం అనుకొని బుద్ధిగా కూర్చుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కబోర్డ్లో పెట్టేసి నువ్వేం తాగవా అని అడిగాడు. కాఫీ టీ తాగకుండా గ్రీన్ టీ మాత్రమే తాగమని చెప్పేది సరళ. కానీ అమూల్యకు దాని టేస్ట్ నచ్చదు. కాఫీ అంటే చాలా ఇష్టం, కానీ తాగనివ్వదు. అవన్నీ గుర్తొచ్చి నాకు కాఫీ టీ అలవాటు లేదు సార్ అని వెళ్ళగా దేవ్ అమూల్యను చూస్తూ కిచెన్లోకి వెళ్ళి ఇంకో కప్పు తెచ్చి తన కాఫీలో సగం ఆ కప్పులో వేసి అమూల్య ముందు పెట్టి తీసుకో అని సైగ చేశాడు. చెప్పాను కదా సార్ అలవాటు లేదు అని. ఇప్పటి నుండి కొన్ని అలవాటు చేసుకోవాలి. నువ్వు అందులో ఇది ఫస్ట్ తీసుకో సీరియస్గా అనేసరికి టక్కుని తీసుకుంది. దేవ్ కాఫీ టేస్ట్ చేసి నైస్ కాఫీ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. తన తండ్రి తర్వాత తన వంట మెచ్చుకుంది దేవ్. తనకి హ్యాపీగా అనిపించింది. కాఫీ తాగి సార్ ఇది మీ ఇల్లా అని అడుగుతుంది. నాది కాబట్టే ఇక్కడ ఉన్నా. దేవ్ ఆన్సర్కి ఇంకేం మాట్లాడలేదు. ఇంట్లో ఎవరూ లేరని అర్థమయ్యింది. పేరెంట్స్ గురించి అడుగుదామనుకుంది. ముందు అడిగిన దానికి ఇచ్చిన ఆన్సర్కి ఆ ప్రయత్నం ఆపేసింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఆ అనిల్ నుండి దేవ్ సార్ నన్ను సేవ్ చేశారా అనుకొని సార్ ఏదో చెప్పేలోపు దేవ్ అడ్డుకున్నాడు. తర్వాత మాట్లాడుకుందాం. నాకు అర్జెంట్ వర్క్ పడింది. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను. అమూల్య తర్వాత అడుగుదాం అని దేవ్ రూమ్కి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అని చూస్తుంటే తను విడిచిన శారీ పట్టుకొని వస్తుంది. దేవ్ తన బైక్ స్టార్ట్ చేసి అమూల్యని ఎక్కమన్నట్టు చూశాడు. టెన్షన్గా దేవ్ వైపు చూస్తుంది. ఏమైంది సార్? నేనెప్పుడు బైక్ ఎక్కలేదు. వాట్? ఎప్పుడూ ఎక్కలేదా? ఆశ్చర్యంగా అడిగి ఏం పర్లేదు ఎక్కు అని ధైర్యం చెప్పేసరికి ఎక్కి కూర్చుంది. తనే చొరవగా అమూల్య చేతిని తన భుజంపై వేసుకుని
జాగ్రత్తగా పట్టుకో అని స్టార్ట్ చేసి అమూల్య ఇంటివైపు పోనిచ్చాడు. నిద్ర లేచిన దగ్గర నుండి అమూల్య ఇంటికి ఎప్పుడు వస్తుందా అని కాలు కాలిన పిల్ల రూమ్లోకి హాల్లోకి తిరిగేస్తున్న కౌశిక్ను విచిత్రంగా చూశారు గోపాల్ గారు. ఏమైంది కౌశిక్, చాలాసేపటి నుండి చూస్తున్నా, ఎందుకు అలా తిరుగుతున్నావు? హెల్త్ బాలేదా? సడన్గా అడగగానే కౌశిక్కి ఏం చెప్పాలో తెలియక, ఆకలేస్తుంది మావయ్య, టిఫిన్ ఆర్డర్ చేశాను, వస్తుందేమో అని చూస్తున్నా అంతే అని అమూల్య ఇంకా రాలేదు అని గోపాల్ గారిని అడుగుదామనుకుని మళ్ళీ ఆగిపోయాడు. అమ్ములు ఉంటే ఈ టైంకి అన్నీ చేసి పెట్టేది. నైట్ లేట్ అయ్యింది అని వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉండిపోయింది. సరే, నాకు బ్యాంకుకి లేట్ అవుతుంది, నేను రెడీ అవుతా అని వెళ్ళిపోయారు. ఇంతలో బైక్ సౌండ్ వినిపించి విండోలో నుండి బయటకు చూశాడు. అమూల్య ఎవరో అబ్బాయి బైక్ దిగుతూ కనిపించింది. ఎవడు వీడు, నాకన్నా అందంగా ఉన్నాడు, అమూల్య వీడి బైక్పై ఎందుకు వచ్చింది ఆలోచిస్తూ వాళ్ళని చూశాడు. ఎందుకో దేవ్ తనకన్నా అందంగా ఉండటం నచ్చలేదు. దేవ్ అమూల్యను చూస్తున్న చూపులో ప్రేమ కనిపిస్తుంటే కౌశిక్కి నచ్చడం లేదు. అమూల్యను రిజెక్ట్ చేసినా యాక్సెప్ట్ చేసినా నేనే చేయాలి. విండోలో డోర్ బిగించి పట్టుకొని చూస్తున్నాడు. వీడి శాడిజం తగలయ్యా. దేవ్ అమూల్య దిగిన వెంటనే తన వైపు ఒకసారి చూసి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఎవరి బైక్ ఎక్కలేదు. హర్షతో కొంచెం క్లోజ్గా ఉన్నా ఎప్పుడు డ్రాప్ చేస్తాను అని చెప్పినా వద్దనేది. అలాంటిది దేవ్ చెప్పిన వెంటనే కాదనకుండా ఎక్కడం, దేవుపై ఉన్న భయం అనుకొని అక్కడితో ఆ మ్యాటర్ వదిలేసి ఇంట్లో అడుగుపెట్టిన తనకి సోఫాలో కూర్చొని తన్నే సూటిగా చూస్తూ కౌశిక్ కనిపించాడు. పార్టీ బాగా జరిగిందా? అమూల్యను కింద నుండి పై వరకు చూస్తూ అడిగాడు. ఎప్పుడు తన గురించి పట్టించుకొని కౌశిక్ ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే అమూల్యకు ఆశ్చర్యంగా అనిపించింది. బాగానే జరిగింది అని చెప్పి వెళ్తుంటే ఎవరు డ్రాప్ చేశారు నిన్ను అని అడిగాడు. దేవ్ సార్ డ్రాప్ చేసినప్పుడు చూశాడా? చూస్తే ఇలా ఎందుకు అడుగుతాడు అనుకుని మా ఫ్రెండ్ డ్రాప్ చేసింది అంది. అబ్బాయి బైక్ సౌండ్లా వినిపిస్తే బయటకు వచ్చి చూశా. అప్పటికే నీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. సారీ, వెళ్ళిపోయింది అనేసరికి ఇండైరెక్ట్గా చూశాను అని చెప్తుంటే అమూల్యకు టెన్షన్గా అనిపించింది. అమ్ము, ఇప్పుడైనా రావడం? గోపాల్ గారి వాయిస్కి ఇద్దరు అటు చూశారు. అమూల్య తలపై కట్టు చూడగానే ఏమైంది అమ్ములు, ఈ దెబ్బేంటి కంగారుగా అడిగారు. ముందే ప్రిపేర్ అయ్యి ఉండడంతో కీర్తి వాళ్ళ ఇంట్లో ఫ్రెష్ అవుతుంటే బాత్రూంలో జారిపడ్డాను నాన్న, చిన్న దెబ్బే, కంగారు పడకండి. కౌశిక్ అప్పుడు చూశాడు అమూల్య తలపై కట్టు. నేను అదే అడుగుతున్నా మావయ్య, ఈ దెబ్బ ఎలా తలిగింది అని. ఇంతలో మీరు వచ్చారు. కౌశిక్ మాటలకి కళ్ళు పెద్దవి చేసి చూసింది. వచ్చిన దగ్గర నుండి అనుమానంగా ప్రశ్నలు వేశాడు, కానీ దెబ్బ గురించి అడగలేదు. అప్పటికప్పుడు రంగులు మార్చడం కౌశిక్ అలవాటు కాబట్టి పట్టించుకోలేదు. సరే తల్లి, కాలేజీకి వెళ్ళకు, రెస్ట్ తీసుకో, వంట చేయకు. కౌశిక్, నువ్వు అమూల్యకి కొంచెం ఫుడ్ ఆర్డర్ చేయి, ఈరోజు నాకు బ్యాంకులో పని ఎక్కువ ఉంది. అమూల్యకు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు. అమూల్యకు నీరసంగా ఉండడంతో తన రూమ్కి వెళ్ళిపోయింది. కౌశిక్ ఈ అవకాశం ఉపయోగించుకోవాలి అని అమూల్య వెనకే వెళ్తున్న తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో విసుక్కుని లిఫ్ట్ చేశాడు. ఫోన్ మాట్లాడి పెట్టేసి ఇది ఇప్పుడే ఫోన్ చేయాలా? ఛ, మంచి ఛాన్స్ మిస్ అయింది. ఈ అమూల్యను ఎలాగైనా నా గ్రిప్లో తెచ్చుకోవాలి అనుకుని రెడీ అయ్యి గర్ల్ ఫ్రెండ్ను కలవడానికి వెళ్ళాడు. హర్ష ఫ్యామిలీతో గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని అన్నదాన కార్యక్రమం కోసం ఎక్కువ మొత్తంలో బయటకు ఇచ్చి వచ్చారు. ఇంటికి రాగానే తన రూమ్కి వెళ్ళిన హర్షకి అమూల్యను చూడాలని ఉంది. బర్త్డే రోజంతా తనతో ఉండమని తన తల్లి కోరడంతో అమూల్యను కలిసే అవకాశం లేకుండా పోయింది తనకు. ఏదో ఐడియా తట్టడంతో కీర్తికి కాల్ చేశాడు. నైట్ లేటుగా నిద్రపోవడంతో ఇంకా లేవలేదు. ఫోన్ సౌండ్కి మెల్లిగా లేచి నిద్రమత్తులో హలో అంది. హలో కీర్తి, నేను హర్షాన్ని మాట్లాడుతున్నా అని వినిపించిన హర్ష వాయిస్కి ఏంటి సార్ పొద్దున్నే ఫోన్ చేశారు అని నిద్రమత్తులో అడిగింది. ఏంటమ్మా, టైం 10 అయ్యింది, ఉదయం అంటున్నావు. సరే, నువ్వు అర్జెంటుగా అమూల్య ఇంటికి వెళ్ళు. ఎందుకు సార్? కీర్తి, నాకు అమూల్యను చూడాలనిపిస్తుంది, నాకు వెళ్ళడం కుదరదు, ప్లీజ్ నువ్వు వెళ్ళి వీడియో కాల్ చేసి తనతో మాట్లాడించవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. సార్, మీరు అంతలా అడగాల్సిన అవసరం లేదు, మనల్ని కలవడానికి మీ ఇద్దరిని కలపడానికి నేను ఏదైనా చేస్తా, నేను ఎప్పుడే వెళ్తాను, వెళ్ళి మీకు కాల్ చేస్తా అని రెడీ అయ్యి అమూల్య ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఆఫీస్కి వెళ్ళిన దేవికి అమూల్య ఆలోచనలో ఉన్నాయి. నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఈ తింగర్ బుచ్చి వేసుకుందో లేదా అని ఆలోచిస్తున్నాడు. వెళ్దామంటే ఆఫీస్లో వర్క్ ఉండడంతో కుదరలేదు. ఫోన్ చేద్దామంటే తన ఫోన్ నెంబర్ లేదు. ఈవినింగ్ నెంబర్ తీసుకోవాలి అనుకున్నాడు. డోర్ నాక్ చేసిన సౌండ్కి ఆలోచనని కట్టిపెట్టి
కమిన్ అనగానే రాజేష్ ఒక ఫైల్తో లోపలికి వచ్చాడు. సార్, ఇందులో మీ సైన్ కావాలి. ఫైల్ తీసుకొని చెక్ చేసి సైన్ చేసి ఇచ్చాడు. రాజేష్ వెళ్ళగానే అమూల్య ఆలోచనల నుండి బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. ఈ కీర్తి వాళ్ళిద్దరిని కలపడానికి చూస్తుందని దేవికి తెలిస్తే కీర్తి పని ఏమవుతుంది? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. ఈ స్టోరీ చిన్న అప్డేట్ ఇస్తున్నానండి, ఎందుకంటే ఈరోజు హాస్పిటల్ విజిటింగ్ ఒకటి ఉంది, అందుకని చిన్న ఎపిసోడ్స్ ఇస్తున్నా, అడ్జస్ట్ అవ్వండి. అలాగే మనది ఇంకొక ఛానల్ చెప్పానుగా ఫ్రెండ్ది, గౌరిక స్టోరీ వరల్డ్. ప్లీజ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే తను ప్రతిలిపిలో స్టోరీస్ రాయడం వల్ల ఇది చిన్న చిన్న ఎపిసోడ్ లాగిస్తుంది. వేరే న్యూ స్టోరీ కూడా అందులో పెట్టడం జరుగుతుంది. సో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.